ఇప్పుడు మీకు సమ్మర్ స్పెషల్ చికెన్ చూపిస్తాను. స్టవ్ దగ్గర వెళ్ళకుంటేనే ప్లేట్లోకి వచ్చేస్తుంది. దానికోసం మీరు చికెన్ కడిగేసి దానిలో 2 స్పూన్స్ కర్డ్ వేసి ఉంచుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి ఒక ఎంటీ కళాయిలోని ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ప్లస్ ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసినవి వేసుకోవాలి. అందులోనే మనం చికెన్ తగ్గ ఒక 5 స్పూన్స్ కారము, అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ షుగరు వేసి, ఇప్పుడు ముందే మనం సాల్ట్ కొంచెం వేసాం కదా, సో దాని తగ్గ చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు అట్ ద లాస్ట్ మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. లాస్ట్లోని ఆయిల్ వేసి ఇప్పుడు మనం బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ముక్కలు బాగా పట్టించాలి. ఫుల్గా ఉంటే మనం వేపం కాబట్టి సో దాని తగ్గ ఫుల్ బాగా పట్టించాలన్నమాట. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు వద్దు, సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసిన కడాయి ఉంది కదా, చికెన్ కడాయి, ఇప్పుడు దాని స్టవ్ మీద పెట్టేసి లిడ్ పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టవ్ మీద వదిలేసి హ్యాపీగా టీవీ మనకి వెళ్ళి చిల్ అయిపోతాయి. ఫైనల్గా ఇంకొకసారి కొంచెం కర్రీ వేసి జస్ట్ 2-3 మినిట్స్ ఉంచి జస్ట్ కలిపేసి ఇంకా అంతే. నేను ఒకసారి టేస్ట్ చూద్దామని జస్ట్ కొంచెం గ్రేవీ చేతిలో ఇలాగా తీసుకున్నాను, చిన్న చేతికి అంటించుకొని. సూపర్గా ఉందండి. ఎంత అంటే అంత మీరు లవ్ చేస్తారు నిజంగా. ఎవ్రీ టైం ఇదే ఈజీ ప్రాసెస్ కదా, సో డెఫినెట్గా ట్రై